ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి మరొక కీలకమైన హామీని నెరవేర్చింది కేంద్ర ప్రభుత్వం. అదేమిటంటే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ని ప్రకటిస్తూ దానికి సంబంధించి గెజిట్ కూడా విడుదల తెలిసింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి. ఇకపోతే విషయానికి వస్తే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? వాళ్ళే గతంలో మోడీని కలవడం వల్ల ఇది సాకారమైందని చెప్పుకుంటారు, లేకపోతే ఏంటో మరిన్ని విషయాలు తీర్చడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పటిదాకా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఏ కంపెనీ వచ్చినా అది మొత్తం మా హయాంలో జరిగిన ఒప్పందాలు, మా హయాంలో జరిగినటువంటి చర్చలు, వాటి ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మీద ఏదన్నా నెగిటివ్ జరిగితే మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద దోసేటువంటి పరిస్థితి. ఇప్పుడు రైల్వే జోను అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. గెజిట్ కూడా ఇచ్చేసి ఆయనకి అయిపోయినట్టు అదంతా కూడా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ కావచ్చు, మరి రైల్వే జోన్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం చెప్పేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్తగా నవ్యాంధ్రలో 14, 19, 19, 24 అదొక 2 స్టేజ్లు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇవాళ కేంద్రము, రాష్ట్రము, 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తూ ఉన్నాయి. ఈ దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఒక బీజేపీ ఒక నినాదం ఎంచుకుంది. దానికి అసలు శిశుల నమూనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కేంద్రంలోని ఎన్డీఏ, ఆంధ్రలోని ఎన్డీఏ. మీకు ఇక్కడ అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, పెట్టుబడులు తీసుకొస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ, అనుమతులు కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలను కానీ, నిధుల విడుదల కానీ, అనుమతులు కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధుల విడుదల కానీ, రైల్వే జోన్ కానీ, అన్ని కార్యక్రమాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి అగ్రతాంబూలం ఇస్తూ ఉన్నారు. ఇది ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి గొడవలు రావా, వీళ్ళలో వీళ్ళు తండుకోరా, బీజేపీ టీడీపీ జనసేన వీళ్ళ మధ్య వైరం ఎప్పుడు వస్తుంది, గోతికాండ నక్కల కాసు కూర్చున్నారు. అది జరగకపోయేటప్పటికి వీళ్ళే ఎగదోతున్నారు. ఏమైనా సరే వీళ్ళు పట్టించుకోండి, వాళ్ళు పనులు చేసుకుపోతూ ఉన్నారు. పైగా వాళ్ళు పనులు చేసిపోయి కలిసిమెలిసి ఉండటమే కాకుండా రోజుకో పిడిగేస్తున్నారు వాళ్ళ నెత్తి మీద. ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది, కానీ అది వీళ్ళ నెత్తి మీద పిడుగు పడుతుంది. ఊపిరి సెలపట్లేదు. ఆర్సెల్ఆర్ మెటల్ ఒక పక్కనే, క్వాంటమ్ ఇంకో పక్కనే, గూగుల్, రెన్యూబుల్ ఎనర్జీ, రిలయన్స్ వాళ్ళది, బీపీసీఎల్, తర్వాత డిఫెన్స్ విమానాలు, ఒక పోర్టు, మళ్ళా అక్కడ ఏంటిది అనంతపురం జిల్లాలో ఇప్పుడు పుట్టపర్తి, అక్కడ లోకేష్ గారు ఇలా రేపు మళ్ళీ శంకుస్థాపన. అసలు ఏంటిది వాళ్ళకి అర్థం అవట్లా. అదిగో అంతలో వచ్చింది మళ్ళీ రైల్వే జోన్. ఇది వాళ్ళకి సిగ్గేస్తుంది ఇంకా ఇది మాది అని చెప్పుకోవడానికి. మొన్నటిదాకా ఆర్సెల్ఆర్ మెట్రలో ఏముందో మేమే చెప్పాము, ఎప్పుడో ఒకసారి ఎక్కడో దారిలో కనబడి హాయ్ అన్నాడు అని చెప్తున్నారు వాళ్ళు, సిగ్గు లేకుండా. మళ్ళీ అది ఎలా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది? ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే, క్రికెట్ మ్యాచ్కి ఎందుకు వెళ్ళామన్నారు, క్రికెట్ మ్యాచ్కి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి ఆ కుర్రోడు వచ్చాడు, అక్కడ మాట్లాడుకున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద క్షణాల్లో వచ్చి పడింది పెట్టుబడి. ఒకదాని మించి ఒకటి, 1,00,000 కోట్ల, 2,00,000 కోట్ల. ఏమన్నా ఉన్నాయి. వాళ్ళు 2 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు మించి చేస్తున్నారు. అలాగని ప్రభుత్వ రంగాన్ని వదిలేశారా? ప్రభుత్వాన్ని డిఎస్సీ 2 సార్లు, పోలీస్ కానిస్టేబుళ్ళు, ఇలాగీళ్ళు వాళ్ళు చెప్పింది, చెప్పాలనుకున్నది, చేయాలనుకున్నది అన్నీ కూడా 5 ఏళ్ల పాటు చేయాలనుకుని 2 ఏళ్ళు చేస్తున్నారు. నీ ముఖానికి 5 ఏళ్ళు ఇస్తే 2,000 నుంచి పెన్షన్ 3,000 చేయడానికి ముక్కి మలబద్ధకం ఉన్న వాళ్ళే చేసావు నువ్వు. అదొకటి చాలు, నీ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మిగతాంతా అరాచకమైనది. మీరు మాట్లాడతారా? అసలు మీ స్థాయి ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి? మీది ఓన్లీ క్యాలిక్యులేషన్, క్యాష్ టు క్యాష్. వీళ్ళదంతా కూడా అభివృద్ధి, విజన్, గొడవ, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు భరోసా. వీళ్ళ గొడవ వీళ్ళది. నీ కాళ్ళకి పోలికెట్టి వీళ్ళ దురదృష్టం ఏంటంటే నువ్వు ప్రత్యర్థి, నీ అదృష్టం ఏంటంటే వీళ్ళు ప్రత్యర్థులు. అది కూడా నీ అదృష్టం కరిగి నీరైపోయింది. ఎందుకంటే నీ దరిద్రం పట్టుకుంది. నువ్వు రాష్ట్రానికి దరిద్రం, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే ఆడి దరిద్రం పట్టుకుంటుంది. నువ్వు విజయ పొరపాటు నా పట్టం పట్టుకున్నావు, మటాష్ 110, 108 దగ్గర ఆగిపోయాడు. కరెక్ట్గా 11 సీట్లు అవసరం అయినాయి.
నీ దగ్గర ఉన్న ఇచ్చేస్తాను కుదరదు. ఇచ్చేవాడంటారు ఒకవేళ. చూసావా, ఇప్పుడు నువ్వు ఇచ్చేద్దామన్నా కుదరదా ఇచ్చేస్తానికి? నువ్వే వాడతలేదు కదా, తుప్పట్టిపోయి కదా అవి. నీ సీట్లు నువ్వు అసెంబ్లీకి రానాడు, ఇప్పుడు నువ్వు ఇచ్చేద్దామన్నా కుదరదు అది. పైగా మా విజయాన్ని పోల్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన 3,000 గజాలు వృధా చేశారు అంటారు, అక్కడ 50,000 గజం ఉందంటారు, మళ్ళీ అది ఎందుకు పనికిరాదు అంటారు, శ్మశానం అంటారు. వాళ్ళు బుర్రపాడైపోయి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు తెలియక మావిగన్న అంటున్నారు. మావిగన్న అన్నవాడిని అలా పిచ్చి హాస్పిటల్లో పడేయాలి. అమరావతి మీద పొరపాటు మాట్లాడితే అట్రాసిటీ కేసు పెట్టాలి, అమరావతి అట్రాసిటీ కేసు పెట్టి చట్టం చేయాలి. వీళ్ళు ఒకటండి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి 2 కళ్ళు పేలిపోతున్నాయి వాళ్ళకి, ఇంకా పిచ్చెక్కిపోతారు వాళ్ళు, పొరపాడైపోతూ ఉంటుంది వాళ్ళకి. అసూయ, మనిషికి అసూయ, ద్వేషం, దానికి తోడు అధికారం ఆమడ దూరం ఇంకా దూరంగా జరిగిపోతుంది అధికారానికి వెళ్ళాలంటే. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు అన్నాడు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయేలాగా ఉంది. అప్పటికి ఇతను జైల్లో ఉంటాడో బయట ఉంటాడో తెలియదు. కాబట్టి వాళ్ళ కథ ముగిసినట్టే. వాళ్ళు వేరే దారి చూసుకుంటే బెటరు. కాంగ్రెస్లో పోతే బెటర్ అందరూ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ కొంచెం మంచిది, ఆ షర్మిల ఎంత కొంత న్యాయంగా మాట్లాడుతుంది. ఆవిడ నమ్ముకుంటే బెటర్. వాళ్ళు సలహా ఇస్తున్నారు కదా పవన్ కళ్యాణ్కి, నువ్వు బయటకు వచ్చి పోరాడు, సింగిల్గా రా అని. మనం చెప్పేది ఏంటంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఆ ఏడుపు ముఖంతో ఏముంటారు, కానీ షర్మిల దగ్గరికి వచ్చేస్తే ఇంకా ఎంతో కొంత మానవత్వం ఉన్న మనిషి. వాళ్ళ చెల్లెలకి అది సపోర్ట్ చేస్తున్నారు. బాబాయ్ మర్డర్ కేసు గురించి స్పందిస్తుంది. మీరు వెళ్తే ఆవిడ వెనకాల ఉంటే గౌరవం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.